లేవన్నా, పరిశ్రమలు లేవన్నా. ముఖ్యమంత్రి గారిని అడిగితే పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవంటే, అరే మేము ఉద్యోగం ఇచ్చాం కదా, మా అబ్బాయికి ఇచ్చాం కదా ఉద్యోగం అంటారు లోకేష్ గారు. అంటే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకుంది, మీ లోకేష్ గారికి ఇస్తే యువతకు ఉద్యోగం ఇచ్చినట్టు కాదండి, అందరికీ యువతకి ఉద్యోగాలు ఇస్తే అప్పుడు ఉద్యోగాలు ఇచ్చినట్టు. ఇది నేను వారి నుంచి కోరుకున్నాను. అలాగే ఇంత సంపద మనం ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎందుకు ఇంతమంది అడుగుతున్నారు రిజర్వేషన్లు అంటే బీసీలకి? నాకు నిజంగా అర్థం కాదు. మనిషిగా చూసేవాడిని చిన్నప్పటి నుంచి. మనుషుల్లో కులాలు అంటే ఎవరికైనా ప్రత్యేకించి రక్తం ఉంటుందా? ఒక్కొక్క కులానికైనా ప్రత్యేకమైన రక్తం ఉంటుందా? నాకు తెలియదు. అది మరి సైంటిఫిక్ అనుకుంటారేమో. నాకు తెలిసి మనుషులందరికీ ఒకటే రక్తం, ఒకటే అవయవాలు ఉంటాయి, కొత్తగా ఉండవు. కానీ కొంతమందికి ప్రత్యేక రక్తంగా ఉంటారేమో, నాకు తెలియదు. కానీ నేను కోరుకుంటుంది, వెనుకబడిన కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులంతా వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, అన్న మాకు అవకాశాలు లేవు. నిజంగా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడితే మీరు చేసుకుంటే, మరి బీసీలు అత్యధికంగా ఉన్న తెలంగాణ నుంచి మీరు ఎందుకు గెంటివేయబడ్డారు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. అంటే బీసీలు అంటే వారి పార్టీలో ఉన్న కొద్ది మందే బీసీలు, మిగతా బీసీలంతా బీసీలు కాదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి వత్తాసు పలికే బీసీలు తప్ప మిగతా వాళ్ళు బీసీలు కాదు. వారికి చూడండి, డబ్బు వారికే పెరుగుద్ది. అది ప్రజలు అర్థం చేసుకున్నారు తెలంగాణలో. ఇది దోపిడీ పార్టీ తప్ప నిజంగా మాకు అండగా ఉండే పార్టీ కాదని చెప్పి ఆంధ్రాలో గెలిచినా గెలవకపోయినా సీట్లు ఒకప్పుడు తెలంగాణలో చాలా బలంగా వచ్చాయి తెలుగుదేశం పార్టీకి. మరి ఎందుకంటే మాకు బీసీలు అండగా ఉన్నారని. మరి అలాంటి బీసీలు ఉన్న చోట నుంచి ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేదు. అలాగే ఈ రోజున ఒక్క కులాన్ని కానీ ఒక్క మతాన్ని కానీ నమ్ముకుంటే ఎవ్వరికి నిలువ నీడు ఉండదు. నేను ఒక్కడనే మాట్లాడగలిగాను. నేను ఒక్క కులాన్ని నమ్ముకొని జనసేన పార్టీ పెట్టలేదు. ఒక్క కులాన్ని నమ్ముకొని రాలా. ఎందుకంటే నేను పెరిగింది స్వామి వివేకానంద స్ఫూర్తితో పెరిగిన వాడిని. నాకు మనుషులందరూ ఒకటే, నేను అండగా నిలబడతాను. దుర్గాదేవిని పూజించేవాడిని, నాకు స్త్రీ శక్తి సమానురాలు. నాకు అందుకని నాకు మనుషుల్ని రాజకీయ లబ్ధి కోసం వేరువేరుగా చూడను. అలాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టినప్పుడు నేను తిరిగి మాట్లాడకపోవడానికి కారణం, జగన్మోహన్ రెడ్డి గారికి మా ఇంటి ఆడపడుచుల మీద గౌరవం ఉందో లేదో తెలియదు, కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచుల మీద నాకు చాలా గౌరవం. మీరు మాట తప్పుతారేమో, మీరు మాట తూలుతారేమో, కానీ పవన్ కళ్యాణ్కి గుండెల్లో నుంచి ఆడపడుచుల మీద మీ అందరి మీద మర్యాదలు మాట తోలం.